హాయ్ అండి. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ మటన్ కీమా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మటన్ కీమా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 లవంగం ముగ్గలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, మీ దగ్గర ఉంటే దాల్చిన చెక్క కూడా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించాలి. అలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చిన వాసన పోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి ముందుగా శుభ్రంగా కడిపెట్టుకున్నటువంటి మటన్ కీమాని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలపెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటే మటన్లో ఉన్నంత వాటర్ కూడా పైకి తేలుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మటన్లో వాటర్ అంతా కూడా బాగా కుక్ అయిపోవాలి. అలా కుక్ అయిన తర్వాత దాంట్లోకి కారం, గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మటన్ అంతా కూడా మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కీమా రెడీ.